ప్రజలారా, మా భగవాన్ దాస్ గారి బిడ్డలారా, మీ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సుదినం. మన ప్రియతమ నాయకులు, ఈ పుర ప్రముఖులు, పేద ప్రజల కన్నీటిని తుడిచే మహామనీషి, దానాల్లో కర్ణుడు, పాలనలో రాముడు, పట్టుదలలో రారాజు అయినటువంటి మన భగవాన్ దాస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ చాలా గర్వకారణం. ఈరోజు వారు అమెరికాలో ఉన్నారు. అయితే వారు విదేశాల్లో ఉన్నా, విశాఖలో ఉన్నా వారి హృదయం ఎప్పుడూ మన దగ్గరే ఉంటుంది. అటువంటి మహామనిషి నా స్నేహితుడు అయిన భగవాన్ దాస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు లభించినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. భగవాన్ దాస్ కి జై! భగవాన్ దాస్ కి ఓహో, భువనేశ్వరీదేవి గారా, స్వాగతం, సుస్వాగతం. సమయానికి వచ్చారు. అవును, సమయానికే వచ్చాను. అర్హత లేని వాళ్లను దేవుళ్లను చేస్తుంటే ఆపడానికి వచ్చాను. భగవాన్ దాస్ విగ్రహాన్ని చూసి మహాత్ముల విగ్రహాలు బాధతో కరిగిపోతాయేమోనన్న భయంతో వచ్చాను. భగవాన్ దాస్ గారి విగ్రహావిష్కరణ ఈ నగరానికే గర్వకారణం. గర్వం కాదు, అది ఈ నగర దురదృష్టం, దౌర్భాగ్యం, నీ దౌర్జన్యం. శవాలు ఉండవలసింది ఇక్కడ కాదు, శ్మశానంలో. కష్టం మర్యాదగా మాట్లాడు. మర్యాదగానే చెప్తున్నాను, ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి వీల్లేదు. ప్రతిష్ఠించి తీరుతాం. కానివ్వండి. ముందుకొచ్చారంటే ఆ విగ్రహాన్ని ముక్కలు చేసి మున్సిపాలిటీ కాలంలో నానబెడతాం. నీకు అదే గది పడుతుంది. ఎంత పొగర్రా మీకు! ఇది పొగరు కాదు, తెగింపు. ఈ స్థలంలో పేద పిల్లలకి పాఠశాల కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారాన్ని మీ అంతస్తుతో కొని పసిపిల్లల మేధస్సుని మొగ్గలో నెత్తించి మీ స్వార్థానికి, మీ ధన వ్యామోహానికి ఉపయోగపడే భవంతుల్ని కట్టడానికి ఈ స్థలంలో విగ్రహ ప్రతిష్టాపన ఒక ఎత్తుగడ మాత్రమే. అది ఈ ప్రజలు అంగీకరించరు. నువ్వేమన్నా ప్రజాప్రతినిధివా కాదనడానికి? వీళ్ళందరూ భగవాన్ దాస్ గారి భక్తులు. వీళ్ళని కాదనమని చూస్తాను. ఆ అమ్మగారు చెప్పింది నిజమే కదండి. ఆరు మాటలో నిజం ఉందండి. బడెట్టే చోట బొమ్మెడితే ఎట్టాగండి. బడి శంకుస్థాపన అయ్యాక వెనకేద్దరు బొమ్మను పాతేయండి. అలా చేస్తే అయ్యగారి బొమ్మ ఉంటాది, పిల్లకాయలకి బడి ఉంటాది. ఇప్పుడేమంటావు బంగారయ్య? కాదని ఎదురు తిరిగితే వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడానికి ఆ విగ్రహానికి నీకు ఏం గతి పడుతుందో వాళ్ళే చెప్తారు. కృపాదిష్టమని